కడిగాను. సో బ్లెండరు దీంట్లో వేస్తున్నాను. ఇవి మన చెట్టియేనండి, మన గార్డెన్లో చెట్టియే కనుక మామూలుగా కడుగుతున్నాను. అదే బయట నుంచి తెచ్చుకుంటే కొంచెం ఉప్పు వేసి కడుక్కుంటే బాగుంటాయి. సో కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నా. సో దీంట్లో కొంచెం కూల్ వాటర్. సో దీన్ని బ్లెండ్ చేస్తున్నాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ని ఫిల్టర్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, దీన్ని ఫిల్టర్ చేశాను. దీంట్లో కాస్త హనీ పోస్తున్నా. ఒక 2 స్పూన్స్ అంతే వేద్దాం. 2-3 స్పూన్స్. సో ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన జ్యూసు. దీంట్లో ఎందుకు వేసానంటే మనకి కనిపించడానికి ట్రాన్స్పరెన్సీగా ఉంటుందని దీంట్లో వేసాను. కూల్ వాటర్ వేసుకుని ఇది తాగితే, నేను ఇంట్లో చక్కెర వేయట్లేదండి, హనీ వేసాను. జ్యూస్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి, వండర్ఫుల్. ఇక మాకు గ్రేప్స్ వస్తున్నాయి, వచ్చినప్పుడల్లా చేసుకోవచ్చండి. చాలా 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 బాగుంది గ్రేప్స్ జ్యూస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మీకు నేను వీడియోలు పెడుతూనే ఉంటాను, ఎందుకంటే నేను పండిన తర్వాత ఆ రంగు వస్తాయి మా కాయలు కనుక పండిన తర్వాత వేసాను. సో కనుక ఈ వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మన ఇట్లా ఉంటాయండి. సో ఇక్కడి నుంచి నేను వేస్ట్ చేయకుండా ఇట్లా చేసేసుకుంటాను మా గ్రేప్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి.